సిటీ కేబుల్ ఎట్లా వేస్తాడండి వాడి సినిమా? భయం లేదా వాడికి కనీసం? అరే మనల్ని పట్టుకుంటారు, చావ కొడతారని భయం లేదా? అలాగే బస్సుల్లో ఎట్లా ప్రసారం చేస్తారండి? గుండెలు తీసిన బంటుల్లాగా అంత దుర్మార్గంగా ఎట్లా వ్యవహరిస్తారండి? దేన్ని చూసుకొని, దేనికి ప్రలోభాలకు గురయ్యి, ఏ ప్రలోభాలకు గురయ్యి, ఎవరి ప్రలోభాలకు గురయ్యి ఇవన్నీ ఛేదించాల్సిన అవసరం ఉంది పోలీసులకు. సో, ఒక స్ట్రాంగ్ పర్సన్ అండ ఉంది కాబట్టి ఇవన్నీ మేనేజ్ చేయగలిగారు. అహా! నిజంగా సినిమా ఇండస్ట్రీలో పెద్దల పాత్ర ఉంటే గనక హ్మ్. ప్రియాంక గారు, వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు చంపుకున్నంత నేరమండి ఇది. ఎగ్జాక్ట్‌లీ. ట్రూ. సో, కాబట్టి ఇది చాలా సీరియస్‌గా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. ఇవాళ చిరంజీవి గారంటే సరే, వాళ్ళ తనయుడి సినిమా కాబట్టి ఆయనకు ఒకవేళ భావోద్వేగం అవ్వచ్చు. ఒక తమన్ లాంటి వ్యక్తికి ఇంత పైగా తమను ఒక సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. హ్మ్. 'ఢాకు మహారాజ్' అనే సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆ సక్సెస్ మీట్‌లో ఈ రకమైన వ్యాఖ్యలు అతను చేయటాన్ని మనము అంటే ఎంత బాధ, వేదన ఉంటే అతను ఇలా ఆ సక్సెస్‌ని కూడా మర్చిపోయి ఇలా జరిగింది ఏంటనంటే ఎక్కడో చాలా పెద్ద ఎత్తున కాన్స్పిరసీ జరిగింది. దాన్ని పోలీసులు ఛేదిస్తారని ఆశిద్దాం. రైట్. అంటే ఇలాంటి మాటలు గతంలో ఎన్నో సార్లు ఎన్నో స్టేజ్‌ల మీద విన్నా కూడా, ఇప్పుడు చిరంజీవి గారి ట్వీట్ కానీ, దానికి తమన్ గారు రెస్పాండ్ అయింది కానీ, చాలా ప్రతి ఒక్కళ్ళని కూడా ద వే ఆఫ్ కంపారిజన్ ఆఫ్ తమన్ ఎస్పెషల్లీ ఆ బేబీతో అని కానీ, చిరంజీవి గారు పెట్టిన ఆ మాటల గురించి కానీ, హ్మ్. చాలా వైరల్‌గా వెళ్తూ ఉన్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఇక్కడనైనా రియలైజ్ అవుతారు అని ఎక్స్‌పెక్ట్ డెఫినెట్‌లీ. చేస్తున్నాను. నాకొక అండ్ లోటుందండి. ఈ క్రమంలో అంటే నేను తప్పు పడుతున్నానని కాదు గానీ, ఒక వివరణన్న ఇవ్వాలని నాకనిపిస్తోంది. వాళ్ళైనా గాని నిర్మాత తమన్‌లో ఉన్న ఆవేదన మరి శంకర్‌లో లేదా? హ్మ్. హ్మ్. శంకర్ ఎందుకు స్పందించట్లేదు? పైగా ఒక నెగెటివ్ కామెంట్ చేస్తాడు. హ్మ్. 5 గంటల సినిమా తీశా. ఆ సినిమాని సరిగ్గా ఎడిట్ చేయలేదు. అంటే ఆయన ఆరోపణ అంతా గూడా 'దిల్ రాజు' గారి మీద. ఓకే. 'దిల్ రాజు' కూర్చొని ఎక్కువ సినిమా ఉంటే చూడరు సార్ మా దగ్గర. కాబట్టి 2 గంటల 40 నిమిషాలు కుదించండి అని చెప్పి కుదించుకునేలా చేశాను నేను అని ఆయన మాట్లాడిన దానికి కౌంటర్‌గా ఇవాళ శంకర్ గారు ఆ మాటలు మాట్లాడారేమో అంటే అది అనిపిస్తోంది. డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా! ఎక్కడ ఎడిట్ చేయాలి? ఏ సీన్ రావాలి? ఏంటి అనేది? అయితే శంకర్ గారికి వదిలేసుంటే 3:30 గంట సినిమా ఇచ్చేవాడు. అచ్చా! ఓకే. అయితే అంత సినిమా అంటే ఇప్పటికే సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ అయినట్టు కనపడింది. హుహు. 1, 2 చోట్ల. సో, ఇంకో 10 నిమిషాలు కత్తిరేస్తే కూడా బానే ఉండేదేమో అనిపించింది. అయితే ఈ ఈ ఈ ఈయన మాట్లాడడం 5 గంటల సినిమా తీశాను నేను. 5 గంటల సినిమా ఎట్లా తీస్తారని నాకు అర్థం కాదు. 5 గంటల సినిమా తీస్తే 2 పార్ట్‌లు చేసుకోండి. సో, శంకర్ గారు డైరెక్టర్ గారికి ఆ మాత్రం ఎట్లా ఎడిటింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో చేసుకోవాలనేది ఇంత అట్‌లీస్ట్ అది తెలియాలి కదా! ఎక్స్‌పీరియన్స్‌లో ఆయన ఎట్లా చేస్తాడు? ఆయన ఈ రకమైన సపోర్టివ్‌గా మాట్లాడాల్సింది పోయి ఆయన నెగెటివ్‌గా మాట్లాడాడు ఒకటి. రెండవది మీరు సక్సెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? హ్మ్. హ్మ్. తప్పు కదా అది. సక్సెస్ మీట్ పెట్టకపోవటం వల్ల మీరే మా సినిమా సక్సెస్ కాదని తేల్చారా? సో, ఇవాళ కుట్రలు జరిగినాయి, ఇబ్బందులైనాయి. చాలామంది ఇళ్లలోని సినిమాలు చూసేశారు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ సక్సెస్ మీట్ మీరు పెట్టకపోవటం వల్ల సినిమా బాగాలేదు కాబట్టి వీళ్ళు సక్సెస్ మీట్ పెట్టలేదన్న అర్థమే వస్తుంది గదా! అవును. సక్సెస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీయేనా? కాదు గదా! సక్సెస్ అంటే కుటుంబ సమేతంగా చూడగలిగిన సినిమా తీసినందుకు సక్సెసే గదా! ఆఫ్ కోర్స్. ప్రతి తల్లి తన పిల్లాడిని ఎళ్లి తీసుకెళ్ళి చూపిస్తా ఉంది. అది సక్సెస్ నీడ్ ఆఫ్ ద కాదా? అవర్ కూడా ఇది. ఇలాంటి నీడ్ ఆఫ్ ద సినిమాలు. అవర్ కదా! సో, దెబ్బలు పడతాయిరా మామ అంటూ ఇట్లాంటి వల్గర్ పాటలొస్తున్న ఈ వేళలో ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పి కుటుంబ ప్రేక్షకులు, తల్లిదండ్రులు పిల్లలతో చూడలేని విధంగా వస్తున్న సినిమాల ఒకవైపు ఉంటే, మరోవైపు ఈ రకమైన మంచి సినిమా వచ్చినప్పుడు ఇది సక్సెస్ కాదా? హ్మ్. హ్మ్. మీరు ఎగ్జిబిట్ చేసేదాన్ని బట్టి ఉంటది మీ సక్సెస్. మీ సక్సెస్‌ని మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ డబ్బుల గురించి చెప్పాలనుకుంటే సక్సెస్ కాకపోవచ్చది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్ గురించి మీరు చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పలేకపోయారు? అది సక్సెస్ కాదా? సో, నేను ప్రశ్నిస్తున్నది 'దిల్ రాజు' గారిని. సక్సెస్ మీరు ఎందుకు పెట్టలేదు? హ్మ్. మీరు కూడా ఈ సినిమాని తలా ఒక రాయేసి సినిమాని కిల్ చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తుంటే మీరు కాడొదిలేశారు. మీరు దాన్ని కాచుకోలేదు. సినిమా ముందు సరైన ప్రమోషన్స్ లేవు. సినిమా తర్వాత సరైన ప్రమోషన్స్ లేవు. చరణ్ గారిని ఒంటరి చేశారు అంటా నేనైతే. హ్మ్. హ్మ్. చరణ్ గారిని లిటరల్లీ మీరు ఒంటరి చేశారు. ఇవాళ చరణ్ గారికి తమను మద్దతుగా ఈ సినిమా మంచి సినిమా పోయింది అన్న బాధను వ్యక్తం చేసి తన మంచి మనసుని చాటుకున్నాడేమో, తన ఎమోషన్‌ని తను చెప్పి ఒక చర్చకు మళ్ళీ తెరదీశాడేమో గానీ, లేకపోతే 'దిల్ రాజు' గారేంటి సంక్రాంతికొచ్చిన ప్రతి రూపాయి తనదే అన్న భావనతో ఒక చోట పోయినా ఒక చోట వచ్చింది కదా అనుకుంటున్నాడు. హ్మ్. హ్మ్.
సంక్రాంతి మీరు సినిమాకి వెళ్దాం అనుకున్నారండి. సో, వెళ్దాం అనుకున్నారు. మీరు 2 సినిమాలు చూద్దాం అనుకున్నారు సంక్రాంతికి. 2 సినిమాలు 'డాకు' చూసారు. ఈ నెగెటివ్ పబ్లిసిటీ వల్ల 'డాకు' చూసారు. తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' చూసారు. 'డాకు' చూసినా డిస్ట్రిబ్యూటర్ ఆయనే. డబ్బులు ఆయనకే పోతున్నాయి. 'సంక్రాంతికి వస్తున్నాం' చూసినా ప్రొడ్యూసర్ ఆయనే. ఆయనకే పోతున్నాయి. సో, మీరు చూడాలనుకున్న 2 సినిమాల డబ్బులు ఆయనకే పోయినాయిగా. 3 సినిమాలు చూడాలనుకున్నోళ్ళు ఎలాగో 3 సినిమాలు చూస్తారు. బాగున్నా లేకపోయినా రామ్ చరణ్ గారి సినిమా చూస్తారు. ఒకే సినిమా చూడాలనుకున్నారనుకోండి, ఆ డబ్బులు ఎవరికి పోతాయి? మీరు ఏ సినిమా చూసినా ఆ డబ్బులు దిల్ రాజు గారికి పోతాయి కదా. సో, అందుకోసం ఆయన ఈ సంక్రాంతి నాదే కదా, దీనికి ఎందుకు నేనంత వర్రీ అవ్వడం అనుకున్నాడా? యాహ్! ఆయన నుంచి సరైన మద్దతు, సరైన ప్రతిఘటన లేదు. సరైన అప్రోచ్ లేదు. ఇది ఈ దిల్ రాజు గారు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారని నేను అంటున్నా. అటు శంకర్ గారికి ఏముందండి, 60 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంకో సినిమా తీసుకోకపోతే నష్టమేం లేదు ఆయనకి. ఆయన ప్రూవెన్. ఇప్పుడు సరే అవుట్డేటెడ్ అయిపోయాడని వదిలేసుకోవచ్చు సినిమాలు ఆయన. పెద్ద సమస్య కాదు. ఇంకేదో ఒక సినిమా తీసుకుంటాడు, తీసుకోకపోతే అస్తమించే సూర్యుడు ఆయన. ఓకే. దిల్ రాజు అనే వ్యక్తి డబ్బులు వచ్చేసినాయి. సో, అట్ లాస్ట్ ఎటొచ్చి ఇక్కడ ఇబ్బంది ఎవరికంటే రామ్ చరణ్ గారికి. ఎందుకంటే గ్లోబల్ స్టార్గా ఎదుగుతున్న ఒక ఉదయించే సూర్యుడు ఆయన. భగభగమండే సూర్యుడు వెళ్తున్నాడు. మరింత వేగవంతంగా, కాంతివంతంగా వెలిగేందుకు ముందుకు వెళ్తా ఉన్నాడు. ఆ సందర్భంలో మబ్బులు కమ్మేసినట్టుగా ఈ సినిమా ఆ రకమైన ప్రచారంతో మబ్బులు కమ్మినట్టుగా చేస్తే నష్టం చరణ్ గారికే ఎక్కువ ఫ్యాన్స్ వేదన కూడా ఇది కదా. సో, నేనంటాను మిగతా అంతా విపక్షం అంతా చేసింది ఓకే, కుట్ర చేశారు, కసితో చంపేసే ప్రయత్నం చేశారు, బాగానే ఉంది ఓకే. వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపించుకున్నారు అనుకుంటే మీకేమైంది? స్వపక్షం నుంచి కూడా మీకు ఇదేనా, మీరు ఇదేనా చేసేది? ఇది ఆవేదన. కాబట్టి ఈ విషయంలో చిరంజీవి గారైనా రామ్ చరణ్ గారైనా మీరు కూడా ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ సక్సెస్ మీటు ఎందుకు పెట్టలేదు? ఇంకొక డిఫరెంట్ యాంగిల్లో పెట్టుండొచ్చు. 4 ఐపీఎస్ ఆఫీసర్లను పిలిచి ఉండొచ్చండి, 4 ఐఏఎస్ ఆఫీసర్లను పిలిచి ఉండొచ్చు. ఎలా ఉంది సినిమా? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎంత గట్స్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా వర్క్ చేశాడు? ఈ సినిమా ఏం మెసేజ్ ఇచ్చింది? పిల్లలకి నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయితే పెద్ద అయితే, నేను ఐపీఎస్ ఆఫీసర్ అయితే పెద్ద అయితే అనుకునేలాగా ఒక ఇన్స్పిరేషన్గా ఉందిగా సినిమా. సినిమా అలా ఉన్నప్పుడు 4 ఐఏఎస్ 4 ఐపీఎస్లతో మాట్లాడిస్తే మీకు వేరే బజ్ వస్తుందిగా సినిమాకి. సార్, అసలు ఫస్ట్ ప్రమోషన్స్ లోనే ఈ విధంగా ఉంటుంది అని కొంచెం క్లూ ఇచ్చినా కానీ అది వేరే రకంగా ఉండేదేమో సార్. ఇప్పుడు చిరంజీవి గారు ప్రతి సినిమా ఫంక్షన్కి ప్రతి సామాజిక కార్యక్రమానికి వెళ్తున్నారు. ఐఏఎస్ ఆఫీసరు పిలుస్తారు, సార్ ఇది సామాజిక కార్యక్రమం ఉంది, మీరు రావాలి సార్. వస్తాను, వై నాట్ అని వెళ్ళిపోతారు. పోలీసులు పిలుస్తారు, సార్ డ్రగ్స్ మీద మీరు మాట్లాడారు సార్, వై నాట్ అని వెళ్ళిపోతారు. సార్ మీరు యువత గురించి మీరు సందేశం, వై నాట్. సార్ ట్రాఫిక్ రూల్స్ మీద సందేశం, వై నాట్ అని వెళ్ళిపోతారు. ఆయన వై నాట్ వై నాట్ వై నాట్ అని ఆయన వెళ్తున్నప్పుడు మీకేమైంది? మీరు ఎవరైనా ఇలాంటి వాళ్ళని ఒక 4 కూర్చోబెట్టి సినిమా చూపిస్తే వాళ్ళు కూడా వై నాట్ అని వస్తారు కదా. సో అది నాకు ఉన్న అభ్యంతరం, నిర్మాత దర్శకుడి మీద కూడా నాకు అభ్యంతరం ఉంది.